కేవలం 1.5 నెలలో గట్టిగా కష్టపడితే 1½ మంత్‌లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చుకోగల బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ కారంపొడి బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. అందుకే మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అడగట్లా. నాకొద్దు, మీరు చేసుకోవద్దు. నాకు కావాల్సింది, నా టీమ్‌కి కావాల్సింది, మా బృందం మొత్తం కష్టపడి అందరితో మాట్లాడి రీసెర్చ్ చేసి వీడియోలు చేస్తుంది ఎందుకురా అంటే ఒకే ఒక్క దానికోసం. గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని ఒక్క కామెంట్ అడుగుతున్నాం అంతే. మిమ్మల్ని ఇంకేం అడగట్లా మేము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడుగుతారు యూట్యూబ్లో. మేము ఏం అడగట్లా. నేను మా టీంకి కావాల్సింది మీరు ఇచ్చే ఒక 1000 కామెంట్లు ఇస్తే ఆ 1000 కామెంట్లు చూసి మేము మురిసిపోతాం. కాబట్టి ఒక్క కామెంట్ ఇచ్చి ఒక 1000 కామెంట్లు టార్గెట్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. కారంపొడి బిజినెస్ అనేది ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించుకోగల అద్భుతమైనటువంటి అవకాశం. కాగా దీనికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీలు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా లభిస్తున్నాయి. తక్కువ టైంలోనే 1.5లోనో కుదిరితే, బాగా కష్టపడితే, పెట్టుబడిలో పెడితే వెనక్కి వచ్చేటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి ఇంట్లో కూడా వంటిట్లో వాడేటువంటి వస్తువు కారం పొడి. దానివల్ల డిమాండ్ అనేది అసలు తగ్గదు ఎప్పుడు మార్కెట్లో. దానికి సరైన ప్లాన్తో తెలివిగా కష్టపడి ముందుకెళ్తే ఈ ముడిసరుకు కోసం పెద్దగా కష్టపడేటువంటి అవకాశం కూడా ఉండదు, అవసరం కూడా ఉండదు. రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి ఎండమిరపకాయలని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో ఉండేటువంటి పెద్ద హోల్సేల్ డీలర్ని కూడా మీరు సంప్రదించవచ్చు. క్వాలిటీని బట్టి కేజీ ఎండుమిర్చి 60 రూపాయల నుంచి 120 రూపాయల వరకు చాలా చాలా ఈజీగా ఇది దొరుకుతుంది మనకి. క్వాలిటీ ఎంత బాగుంటే మార్కెట్లో అంత నమ్మకం పెరుగుతుంది. కాబట్టి సరుకు కొనేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు సరిపోతుంది. ఈ బిజినెస్ని 2 పద్ధతుల్లో చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఒకటి, లోకల్గా ఎటువంటి బ్రాండ్ పేరు ఏమీ లేకుండా ప్యాకెట్లో నింపి కిరాణా షాపుల్లో అమ్మడం ద్వారా కేజీ 100 నుంచి 180 రూపాయల వరకు ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అదే సొంత బ్రాండ్ పెట్టుకుని ప్యాక్ చేసి మార్కెట్లోకి వెళితే 100 గ్రాముల ప్యాకెట్ని 60 నుంచి 70 రూపాయల వరకు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట అయితే 100 గ్రాముల కారానికి దాదాపు 200 నుంచి 300 వరకు కూడా క్వాలిటీ ఉంటే ధర పలుకుతుంది. దీన్ని బట్టి బ్రాండెడ్ బిజినెస్లో ఎప్పుడైనా సరే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కేవలం కారం పొడి మాత్రమే కాకుండా ఇదే మిషన్ ఉపయోగించి పసుపు కొమ్ములనే మనం ఆడించుకోవచ్చు. ధనియాల పొడి, రకరకాల మసాలా పొడులు ఇవన్నీ కూడా మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒకే మిషన్తో మల్టిపుల్ ఇన్కమ్ అనేది కూడా మనం డెఫినెట్లీ సంపాదించుకోవచ్చు. కారం పొడి వ్యాపారం యొక్క పెట్టుబడి ప్రభుత్వం యొక్క సబ్సిడీ అబ్జర్వ్ చేస్తే ఈ మిరపపొడి తయారీకి 2 రకాల మిషన్లు అనేవి మనకు కావాల్సి వస్తాయి. మొదటిది మిర్చి గ్రైండింగ్ మిషన్. దీని ధర మార్కెట్లో 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖచ్చితంగా ఉంటుంది. రెండోది పౌడర్ ప్యాకింగ్ మిషన్. దీని ధర సుమారు 1,20,000 రూపాయల నుంచి స్టార్ట్ అనేది ఉంటుంది దీని యొక్క ధర. ఈ ప్యాకింగ్ మిషన్ ద్వారా నిమిషానికి 45 నుంచి 60 ప్యాకెట్లను చాలా ఈజీగా మనం ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు. మెషినరీలను కొనుగోలు చేయడానికి లేదా మిషన్ యొక్క వివరాల కోసం 9848012345 లేదా 7702134667 అనే నెంబర్లో మీరు సంప్రదిస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి మీకు అందుతుంది. మొదట్లో మెషిన్ యొక్క కొనుగోలు, మొదటి విడత సరుకు వీటన్నిటికీ కలిపి 1,50,000 రూపాయల వరకు అందుతుంది. ఈ క్యాపిటల్ అమౌంట్కి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. మనం కంగారు పడక్కర్లేదు. మనం తయారు చేసినటువంటి కారానికి మార్కెట్లో ఉండేటువంటి డిమాండ్ 1.5 నెలలోనే పూర్తి పెట్టుబడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకి డెఫినెట్లీ వచ్చి మన జేబులో పడుతుంది. ఆ తర్వాత వచ్చేదంతా కూడా నికరమైనటువంటి లాభం, నెట్ ప్రాఫిట్ కింద మనం డెఫినెట్లీ లెక్కేసుకోవచ్చు. సొంత బ్రాండ్తో మార్కెట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రభుత్వ అనుమతులు అయితే డెఫినెట్లీ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో పాటు ఫుడ్ బిజినెస్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సు, జిఎస్టీ రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా మనం డెఫినెట్లీ చేయించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి డబ్బు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ముద్రా లోన్ యొక్క సౌకర్యాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా బ్యాంకుల నుంచి చాలా ఈజీగా మనం లోన్ అది కూడా పొందొచ్చు. అలాగే పిఎంజిమి పథకం కింద మంచి మంచి సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సో ఈ సబ్సిడీల గురించి, లోన్ ప్రాసెసింగ్ గురించి పూర్తి వివరాల కోసం మీ పరిధిలో ఉన్నటువంటి జిల్లా పారిశ్రామిక కేంద్రం అంటే డిఐసియు ఆఫీస్ని నేరుగా కలిసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.